వల్లభనేని వంశీ కస్టడీ పిటిషన్పై విచారణ జరిగింది. వంశీ అస్వస్థతకు గురికావడంతో సరిగా విచారణ జరగలేదని పోలీసులు కోర్టుకు తెలిపారు. దీంతో 2 రోజుల్లో ఏం విచారణ చేశారో తెలపాలని పోలీసులకు కోర్టు ఆదేశించింది. మరోవైపు మధ్యంతర బెయిల్ ఇవ్వాలని వంశీ పిటిషన్ వేశారు. అయితే అత్యవసరంగా విచారించలేమని, గురువారం విచారణ చేపడతామని కోర్టు స్పష్టం చేసింది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్ మా ప్రతినిధి ప్రసాద్ చెబుతారు. ప్రసాద్, స్వామి వల్లభనేని వంశీ సంబంధించి విచారణ జరుగుతుంది. ప్రధానంగా ఆయన 10 కేసుల్లో ఇప్పటికే ముద్దాయిగా ఉన్నారు. ఆ గన్నవరంలో తెలుగుదేశం బతికాలంటే దాడి కేసు సంబంధించి అలాగే సచివాలయం కిడ్నాప్ కేసు సంబంధించి ఇప్పటికీ విజయవాడ కోర్టులో బెయిల్ మంజూరు అయింది. అయితే నూజివీడు కోర్టులో తాజాగా ఒక కేసు నమోదైంది. అందులో ప్రధానంగా రిమాండ్ ఖైదీ కొనసాగుతున్నారు. 2019 ఎన్నికల సమయంలో ఆ పేదలకు ఇళ్ల పట్టాలు, నకిలీ ఇళ్ల పట్టాలు 19 మంది అందజేసి తద్వారా వారిని చీటింగ్ చేశారంటూ కూడా అభియోగాలు నమ్మయ్యాయి. దీనికి సంబంధించి కేవలం 2 రోజుల పాటు కస్టడీ కోరగా ఆ న్యాయాధికారి అతను కస్టడీ కూడా ఇచ్చారు. అయితే ఆ సమయంలో ఆ వంశీ అనారోగ్య కారణాల వల్ల విచారణ సహకరించలేదని పోలీసులు చెప్తా ఉన్నారు. ఈ నేపథ్యంలో ఈరోజు కోర్టులో మరోసారి పిటిషన్ కూడా దాఖలు చేశారు. దీనికి సంబంధించి ఆ న్యాయాధికారి కూడా వాదనలు విన్నారు. మొత్తం ఈ 2 రోజుల్లో వంశీ సమాచారం ఇచ్చారు. ఎటువంటి అంశాలకు సంబంధించి ఆయన నుంచి అంశాలు రాబట్టిన అంశాలపై నివేదిక ఇవ్వాలని కూడా అధికారులు జారీ చేశారు. ఇదే సమయంలో హైకోర్టులో కూడా తన అనారోగ్య కారణాలు చూపి బెయిల్ మంజూరు చేయాలని కూడా పిటిషన్ దాఖలు చేశారు. దీంతో అత్యవసరంగా విచారణ చేపట్టాలని కూడా విజ్ఞప్తి చేశారు. అయితే ఇది అత్యవసరంగా విచారణ చేయాల్సిన అవసరం లేదంటూ హైకోర్టు న్యాయమూర్తి గురువారానికి కేసు విచారణ వాయిదా వేసినప్పుడు ఇరువురు న్యాయవాదులు వాదనలు విన్న తర్వాత దీనిపై తీర్పు వెలువరించే అవకాశం ఉంది. మొత్తం మీద తూర్పు కోర్టులో హైకోర్టులో వంశీ బెయిల్ కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. పోలీసులు మాత్రం కస్టడీ పిటిషన్ ద్వారా మరింత సమాచారం రాబట్టేందుకు ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పటికే తన అనుచరుడు అవుల్పల్ రంగాన్ని కూడా ఈ రోజు కస్టడీ విధిస్తున్నారు. నకిలీ పత్రాలకు సంబంధించి మరికొంతమంది అధికారులు కూడా ప్రమేయం ఉందని భావిస్తున్నారు. వారి ఆధారాలు సేకరించేందుకు వంశీని కూడా మరోసారి కస్టడీకి ఇవ్వాలని కూడా పిటిషన్ పై రేపు విచారణ కొనసాగే అవకాశం ఉంది. స్వామి రైట్ ప్రసాద్, థ్యాంక్స్.